హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ప్లీజ్. ఈరోజు మనం ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ గురించి మనం చర్చించుకుందాం. గ్లోబల్ సమ్మిట్ మొన్న 8-9 తేదీల్లో హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివార్లో ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ఫ్యూచర్ సిటీలో నిర్వహించారు. దానికి దాదాపు 44 దేశాల నుండి దాదాపు 1500 నుండి 2000 మంది ప్రతినిధులు, అంటే వివిధ పారిశ్రామికవేత్తలు, వివిధ పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. హాజరై కూడా చాలామంది ఇక్కడ వాతావరణం, హైదరాబాద్ వాతావరణం అన్ని రకాలుగా అనుకూలిస్తుంది, ఫ్యూచర్లో బాగుంటుంది, వేరే ఎక్కడ చూసుకున్నా కానీ ఢిల్లీ అయినా, బొంబాయి అయినా, లేదా చెన్నై అయినా కొన్ని వరదలు వస్తాయి, కొన్ని ఏమో పొల్యూషన్, అంటే వాతావరణం మంచిగా ఉండదు. హైదరాబాద్ అయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పని వారు ఇక్కడ పెట్టుబడి పెడతానికి ముందుకు రావడం జరిగింది. దాదాపు 3 లక్షల కోట్ల పైన పెట్టుబడులు మన హైదరాబాద్కి రావడం జరిగింది. అందులో ఎంఓయూలు అవన్నీ చేసుకున్నారు చాలామంది. మొదట రేవంత్ రెడ్డి గారు సీఎం అయి ఒక 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మొన్న 7వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తయింది. మొదట వారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అని అనుకున్నప్పుడు కాంగ్రెస్ శ్రేణులు మొత్తం సంతోషంగా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు టాలెంట్ ఉన్నది. న్యూట్రల్గా ఉన్న పబ్లిక్, టీఆర్ఎస్ వాళ్ళు, అంటే వేరే పార్టీల వాళ్ళు ఏమనుకున్నారని అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నడిపించలేరు, అంటే హామీలు ఎక్కువ ఇచ్చారు, అంత నడిపించలేరని ఒక మామూలుగా చాలా తక్కువగా అంచనా వేసుకున్నారనమాట చాలామంది. అయితే వారు సీఎం అయిన తర్వాత, అంటే రాను కంటిన్యూ అవుతుంటే, సీఎం అయిన 2 రోజులకే ఫ్రీ బస్ పథకం అమల్లోకి తీసుకొచ్చారు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు దాన్ని చేశారు. 1 ఇయర్ తర్వాత, అంటే ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుంది, సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. 500 సిలిండర్లు కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదని చెప్పని ఇది ఉంది. వాళ్ళు ఇంకొక 2 హామీలు నెరవేర్చాల్సి ఉందన్నమాట. 2500 మహిళలకు ఒకటి, తులం బంగారంతో ఒకటి, పెన్షన్లు 2000ని 4000 చేస్తా అన్నాయి. ఈ 3 హామీలు మాత్రం ఇంకా నెరవేర్చలేదు. ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంది. కానీ వారు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఒక సాధారణ పౌరులాగా, అంటే ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ మొన్న నల్గొండ జిల్లా దేవరకొండ వచ్చినప్పుడు బైక్ మీద కూడా వారు మీటింగ్ దగ్గరికి వెళ్ళారనమాట. అంటే అంత సింప్లిసిటీగా ఒక సాధారణ సీఎం లాగా వారు ఉంటున్నారు. ఎవరైనా కార్యకర్తలకు కానీ ఎవరైనా ఇదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, అట్లా చాలా సింపుల్గా చాలా బాగుంది. మన ఖమ్మం జిల్లా ఇంద్రం మిల్లు ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేశారు. అంత సింపుల్గా ఉన్న సీఎంని నేను అసలు ఇప్పటివరకు చూడలేదు, నిజం చెప్తున్నా, చూడలేదు ఎంత సింపుల్గా. ఎందుకంటే సీఎం అని అంటే వాళ్ళు కొద్దిగా ఒక హోదాలో ఉంటారు, సాధారణ ప్రజలతో ఎక్కువ కలవరు అని చెప్పని అపోహ చాలామందికి ఉంది. అది ఇప్పుడు పోతుందన్నమాట. ఇంకో విషయం, గ్లోబల్ సమ్మిట్ విషయానికి వచ్చేసరికి, ఎంతోముందు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, మన భారతదేశంలో అంటే ఆంధ్రాలో కానీ, వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి గ్లోబల్ సమ్మిట్లు జరిగినాయి అన్నమాట. జరిగినప్పుడు పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చినాయి, పెట్టుబడులు పెడతామని చెప్పని, ఎంఓయూలు చేసుకుంటామని చెప్పని ముందుకు వచ్చారు. తర్వాత మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగా మనం చాలా చూసినాం అనమాట, చాలా మన కళ్ళతోటి చాలా చూసాం. ఇప్పుడు ప్రజెంట్ క్లియర్ కట్గా మనకి దాదాపు 3-4 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలతో సహా అయినాయి అనమాట. అంటే డైరెక్ట్ కంపెనీ ఓనర్లు, సీఈఓలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి అన్నమాట. దాదాపు ఈ 2 సంవత్సరాల్లో కూడా ఐటీ పరిశ్రమ కూడా చాలా పుంజుకుంది హైదరాబాద్లో. అంటే మనకి బెంగళూరు ఫస్ట్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు బెంగళూరుని ఈక్వల్గా హైదరాబాద్ వచ్చిందనమాట. ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్లో బెంగళూరుని కూడా క్రాస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ చాలా
ముందుకెళ్ళిపోతుందన్నమాట. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువ అంచనా వేసిన వాళ్ళకి ఇప్పుడు వారు చేస్తున్న ఈ కార్యక్రమాలని చూసి చాలామంది కూడా ఆశ్చర్యపోతున్నారు. నిన్నటికి నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి డైరెక్ట్ మెయిన్ క్యాంపస్ దగ్గర, ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్ దగ్గర మీటింగ్ పెట్టారు. 1000 కోట్లు నిధులు కూడా జీవో రిలీజ్ చేశారనమాట. అంటే ఎంత వాళ్ళు చెప్పిన దానికి ఎంత చేస్తున్నారనేది మనకి ఒక ఉదాహరణ. ఇంకొక విషయం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ, చాలా అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే తెలంగాణకి ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రులు వాళ్ళ యొక్క బ్రాండ్ పెట్టుకున్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చిండు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిండు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ తీసుకొచ్చిండు, హైదరాబాద్ కొంతవరకు డెవలప్ చేశారు. అంటే వాళ్ళకు ఒక బ్రాండ్, అంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అది. తర్వాత తర్వాత వచ్చిన క్రమంలో కిరణ్ మన కేసీఆర్ గారు కూడా మ్యాక్సిమం హైదరాబాద్ బ్రాండ్ని మంచి స్థాయిలోనే ఉంచారనమాట. అంటే ఐటీ డెవలప్మెంట్ కానీ, తర్వాత అన్ని రకాలుగా ఫ్లైఓవర్లు, ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే పూర్తి కాలేదు ఇంకా, కానీ వారు కూడా మంచిగా చేశారు. దాన్ని కంటిన్యూగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వారికి తగ్గ రీతులు, అంటే ఇంతకుముందు ఉన్న సీఎంలోకి తగ్గ రీతులు, అంటే మంచిగా వాళ్ళకి సమానంగా పని చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. చాలా అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకనంటే ఒక కొత్తగా సీఎంగా బాధ్యతలు తీసుకున్న, అంటే ఇంతకుముందు మంత్రిగా చేసిన అనుభవం లేకపోయినా కూడా కొత్తగా సీఎంగా బాధ్యతలు తీసుకొని అన్ని రంగాల్లో కూడా, అంటే ఒక నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండాలి, అంటే మొత్తం బాగా డెవలప్మెంట్ అయిన ఇంటర్నేషనల్ వాల్యూస్ ఉన్న స్కూల్ ఉండాలని చెప్పని పెట్టుకోవటం. తర్వాత వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పని అనటం. తర్వాత కళాల దగ్గరే వడ్లు కొనుక్కోవడం. సరే, ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అట్లాంటి ఒకటనే ఉంది చాలా విషయాల్లో. మహిళలకి ఈ బస్సులు ఇవ్వడం కానీ, లేదా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టడం కానీ, లేకుంటే వారు ఏదో చేయాలి అని వారు ఎంత ముందుకు వచ్చి చేస్తా, అంటే మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజలకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. తద్వారా మనకి ఇతర రాష్ట్రాల్లో కూడా మనకి వాల్యూ అనేది తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒక మంచి ఇది వచ్చింది. ఆ విషయం అంటే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇంకా కొద్దిగా మనకి ఎక్కువైందనమాట. గ్లోబల్ సమ్మిట్ ద్వారా మన బ్రాండ్ ఇమేజ్ ఇంకా కొంచెం పెరిగింది. ఇంకా ముందు కూడా, అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా ముందు కూడా అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల విషయాలు తెలంగాణని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రైజింగ్ తెలంగాణ, అంటే 2047కి మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల్లో మనం ఏమి ముందుకెళ్ళినాం అనే విషయాన్ని, అంటే 2047 కల్లా ఇక మనం ఈ టార్గెట్ పెట్టుకున్నాం, ఇది రీచ్ కావాలని చెప్పని. అప్పటికి మనం ఉన్నా లేకపోయినా ఒక టార్గెట్ అనేది ఉంటే దాన్ని బట్టి మనకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2020 అనేవాళ్ళు, మన 95, 99, 2000 అంటే 20 years తర్వాత ఎలా మనం డెవలప్ కావాలని చెప్పి. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2047 అని చెప్పని అంటున్నారు, 2047. అలా కూడా, అంటే వారి టార్గెట్ని కూడా మన రైజింగ్ తెలంగాణ అని మనం కూడా భాగస్వాములు కావాలి. మనం ఎవ్వరు ఏ కంపెనీ తీసుకొచ్చినా కానీ మనం స్వాగతించాలి. ఆ విధంగా వారికి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి మన ఖ్యాతిని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళిన తెలంగాణ ఖ్యాతిని రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ విషయం తెలియజేద్దామని వీడియో చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.